అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 4 ఈరోజు మార్కెట్ అయితే మంచి సైడ్ వేస్ అయితే ఉంది. ఒక 100 పాయింట్స్ రేంజ్‌లో 25, 800 ఇంకా 700 మధ్యలోనే తిరిగింది. సో, ఈరోజు మనకి చాలా మంచి ట్రేడ్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ లెవెల్స్ అయితే టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. సో, ఫస్ట్ నేనైతే ఒక ట్రేడ్ తీసుకున్నాను నిఫ్టీ 50లో. దీంట్లో మనం ఎప్పుడు రెగ్యులర్‌గా ట్రేడ్ చేసేదే కదా! సో, నేను ఒక మంచి లెవెల్ అయితే మార్క్ చేసుకొని 153 మన లెవెల్ అన్నమాట. సో, ఇది మన లెవెల్. ఇక్కడ సూపర్ ఎంట్రీ అయితే మనకొచ్చింది ఎర్లీ మార్నింగ్. సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం 153. సో, ఇక్కడ తీసుకున్నాం కరెక్ట్ ఈ క్యాండిల్‌లో తీసుకున్నాం. 153 తీసుకొని 168 1:1 బుక్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ అయితే కిందకొచ్చి మళ్ళీ 1:2 ఇచ్చింది. సో, ఈ ట్రేడ్‌లో మనం లేము. జస్ట్ 1:1 బుక్ చేసుకున్నాం. ఫస్ట్ ట్రేడ్ ఇది తీసుకున్నాం. దీని తర్వాత ఏమైందంటే 3 డేస్ నుంచి మనం చాలా తక్కువ లాస్ అదే 100 పాయింట్స్, రూ. 100, రూ. 200 అట్లా వస్తున్నాయి కదా అని చెప్పి ఈ వచ్చిన ప్రాఫిట్ నేను సెన్సెక్స్‌లో 30 పాయింట్స్‌గా ఒక 60 పాయింట్స్ రిస్క్ చేద్దామని చెప్పి 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. సో, దీంట్లో అయితే మనకి ఫస్ట్ ఎస్ఎల్ కొట్టింది 710. సో, ఇది చూపించలో అది ఎస్ఎల్ కొట్టింది. డైరెక్ట్ ఎస్ఎల్ కొట్టేసింది. ఇది మాత్రం మనకు 1:1 ఇచ్చింది మంచిగానే. సో, నేను ఇది కరెక్ట్ ఎక్కడ ఎంటర్ అయ్యానంటే చూపిస్తాను చూడండి. సో, ఇది 415 దగ్గర ఎంటర్ అయ్యాను. సో, నాకు 445 దాకా పోయింది. ఆ తర్వాత నేను కాస్ట్ పెట్టకుండా సైలెంట్‌గా చూస్తున్నాను. అది మళ్ళీ కిందకొచ్చేసింది. ఆ తర్వాత నాకు కాస్ట్ పెట్టాలనిపించలేదు. కొంచెం కిందకొచ్చింది కదా అని చెప్పి 420 ఆ రేంజ్‌కొచ్చేసింది సర్రని. ఇంకా ఎందుకులే అని చెప్పి కాస్ట్ ఎస్ఎల్ ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేసాను. సో, ఈరోజు మన లాస్ వచ్చేసి 351 విత్ చార్జెస్ టోటల్ 539 రూపీస్ అయితే మన లాస్. సో, మన బ్యాలెన్స్ వచ్చేసి ఇది మనం 21,000 వ అదే 21,116 కదా యాడ్ చేసింది. సో, ఇప్పుడు మనం 20,090 దగ్గర ఉన్నాం. సో, ఇది అయితే మన బ్యాలెన్స్. సో, ఫిబ్రవరి 4థ్ అయితే ఇట్లుంది. సో, రేపు ఎలా జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి.